వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఆవకాయ పచ్చడిని చాలా టేస్టీగా అసలు పాడయ్యే ఛాన్సే లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. అన్ని కొలతలు కూడా కేజీలు ఇంకా కప్పు కొలతల్లో కూడా చెప్తున్నాను. అందరి ఇళ్లలో తూకం వేసుకోవడానికి వెయిట్ మిషన్స్ ఉండవు కదా, అలాంటి వారు కప్పు కొలతలతో కూడా చేసుకోవచ్చండి. రెండు రకాలుగా చెప్తున్నాను, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 కేజీల మామిడికాయలు తీసుకొని నీళ్ళలో ఒక అర్ధ గంట సేపు నానబెట్టేసుకొని తర్వాత నీట్గా తుడిచేసి బాగా ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న మామిడికాయలు పెద్ద పెద్దవిగా ఉన్నాయండి, అన్నిటికీ టెంక రాదు కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. టెంక లేకుండా చిన్న చిన్న మామిడికాయలు అయ్యేటైతే టెంకతో కూడా కట్ చేసుకోవచ్చు. 2 కేజీల మామిడికాయ ముక్కలండి ఇవి. కప్పు సాయంతో అయితే ఇలా 4 కప్పులు వచ్చేటట్టు చూసుకోవాలి. మీ దగ్గర ఏ కప్పు ఉన్నా సరే ఆ కప్పుతో 4 కప్పులు వచ్చేటట్టు చూసుకోండి. కప్పుకి పై వరకు వేసి కొలిచేసుకొని ఇలా బౌల్లో వేసుకున్నాను. అలాగే 150 గ్రాముల ఆవాలు, అలాగే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇలా ఎండలో 30 నిమిషాలు ఎండబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను. గ్రాముల్లో అయితే 20 గ్రాముల వరకు ఉంటాయి. మెంతులు మరీ ఎక్కువ వేసుకోకూడదు, చేదు అనేది వచ్చేస్తుంది. వీటిని డ్రైగానే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలి. అప్పుడే మంచి ఫ్లేవర్లో వచ్చేస్తాయి మెంతులు అనేటివి. చూస్తారు కదా, ఇలా బాగా దోరగా వచ్చేటట్టు వేయించేసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టాం కదా 30 నిమిషాలు. ఈ 30 నిమిషాల్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనము ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే వీటిని ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాను. ఈలోపు మనము వెల్లుల్లి రెబ్బలు కూడా వలిచేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయండి మెంతులు అనేటివి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేస్తున్నాను. విడివిడిగా గ్రైండ్ చేసుకోవడానికి ఇవి మెత్తగా రావండి, కొద్దిగానే కాబట్టి. ఇందులోనే ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు వచ్చేసి 150 గ్రాములండి. ఆవాలు మీరు కొంచెం తగ్గించైనా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను వేసిన కొలతల్లో అయితే నేను చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, మనకు గ్రైండ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి. మరి మెత్తగా ఉండకూడదు, మరి బరకగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఆవకాయ అనేది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో 3/4 కప్పు కారపొడి వేస్తున్నాను. గ్రాముల్లో అయితే 300 గ్రాములు. అలాగే 3/4 కప్పు ఆవు పిండి, మెంతి పిండిని గ్రైండ్ చేశాం కదా, ఆ పిండిని వేశాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేశాను, 10 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు వెల్లుల్లి రెప్పల్ని పొట్టు తీసేసి వేసుకున్నాను, 1/4 కప్పు వరకు ఉంటాయి. అలాగే రాక్ సాల్ట్ అండి, రాతి ఉప్పును బాగా ఎండలో పెట్టేసుకొని 1/2 కప్పు కంటే కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. ఉప్పు ఇప్పుడే వేసామంటే మరీ ఎక్కువ అయిపోతుంది. కొంతమంది సాల్ట్ వేస్తూ ఉంటారు. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఎక్కువ సాల్టీగా ఉంటుంది. ఇంకొంచెం తగ్గించి వేసుకోవాలి. 3వ రోజు ఒకసారి చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు వరకు పల్లీల ఆయిల్ అండి ఇది. ఈ పల్లీల ఆయిల్ వచ్చేసి 750 ml ఉంటుంది. 3/4 లీటర్ ఆయిల్ అండి ఇది. ముందుగా మనము 30 నిమిషాలు ఎండబెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అందులో ఈ ఆయిల్ వేస్తున్నాను. నువ్వుల నూనె వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ పల్లీల నూనె వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు బాగా మునిగేటట్టు ఆయిల్ వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఆయిల్లో మునిగిన మామిడికాయ ముక్కల్ని ముందుగా మనము కారపొడి మిశ్రమాన్ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో ఈ మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను. అన్నిటినీ కూడా వేసిన తర్వాత మిగిలిన ఆయిల్ను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఆయిల్ 3/4 లీటర్ సరిపోయిందండి కరెక్ట్గా. కప్పులో అయితే 1 కప్పు. మనం మామిడికాయ ముక్కలు దేనితో అయితే కొలుచుకున్నామో కప్పు ఆ కొలతలతోనే చేసుకుంటున్నాము. కప్పు అంటే మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాతనే మనము వేరొక డబ్బా తీసుకొని అందులో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫుడ్ గ్రేడ్ ఉన్న ప్లాస్టిక్ డబ్బాని బాగా కడిగి తుడిచేసుకొని ఎండలో పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. దీనికి వాడే అన్ని వస్తువులు కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఎక్కడే కానీ మనకు తడి అనేది తగలకూడదు.
ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను. తడి లేకుండా అన్నీ కూడా ఎండలో పెట్టుకొని చేసుకుంటున్నాను. కలుపుకున్న ఆవకాయ మొత్తాన్ని ఈ డబ్బాలో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న ఆవకాయను కూడా నీట్గా తుడిచేసుకోవాలి. ఇలాగే పెట్టేయకూడదు. ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. మూత అనేది బాగా గట్టిగా పెట్టేస్తున్నాను. మనమైతే ఆవకాయ పచ్చడి పెట్టుకొని 3 రోజులు అవుతుందండి. ఈ రోజు మూత తీసి చెక్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందని. ఈ రోజు అయితే మనం బాగా కలిపేసుకోవాలి ఈ ఊరగాయని. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈ ఊరగాయ అనేది. ఈ ఆవకాయ పచ్చడిలో ఉప్పు కారం ఏమన్నా తగ్గాయి అనుకోండి, ఇంకా ఆయిల్ కానీ ఏది తగ్గినా సరే ఈ రోజు మళ్ళీ యాడ్ చేసి కలిపేసుకోవచ్చు. వెంటనే ఈ రోజే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా ఒక వారం రోజులు బయటే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే బయటనే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఫ్రిడ్జ్ లో పెట్టామంటే కలర్ అనేది మారదు. సంవత్సరం పొడుగునా మనము కొత్త ఆవకాయ తిన్నట్లే ఉంటుంది. చాలా బాగుంటుంది, మొక్క కూడా మెత్తపడదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామంటే కలర్ బాగుంటుంది అంతే. ఇప్పుడు దీన్ని మూత తీసి మీకు కూడా చూపించేస్తాను. చూసారు కదా మనకు ఆవకాయ పచ్చడి అనేది ఎంత బాగా ఆయిల్ తేలుతూ చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు నేనైతే దీన్ని మరొక బౌల్లోకి వేసేస్తున్నాను. ఆయిల్ అయితే చాలా బాగా తేలిందండి. ఇలాగే ఇందులోనే కలుపుకోవాలనుకోండి చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి వేరొక బౌల్లోకి తీస్తున్నాను. బౌల్లోకి తీసేసుకొని కలుపుకోవడం వల్ల అన్ని కూడా బాగా కలుస్తాయి. బౌల్స్ కానీ ఇందులో పెట్టే గరిటెలు కానీ అన్ని కూడా ఎండలో పెట్టేసుకొని ఎక్కడే కానీ తడి తగలకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ఆవకాయ పచ్చడి అనేది. ఈ బౌల్ నేను బాగా ఎండలో పెట్టేసుకున్నానండి. ఎక్కడే కానీ తడి అనేది లేకుండా చూసుకోవాలి. తడి ఉందనుకోండి మనకు పచ్చడి అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇలా వేరొక బౌల్లోకి వేసేస్తున్నాను. వేసేసుకొని కలుపుకుంటేనే మనకు బాగా కలుస్తాయి. అన్ని కూడా ఎండలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళని అయితే బాగా కలిపేసుకుంటున్నాను. మనకు ఆయిల్ కూడా బాగా తేలిందండి. 1 ఇంచు వరకు పైకి తేలితే సరిపోతుంది ఆయిల్. మరి తక్కువగా ఉన్నా సరే పచ్చడి అనేది పాడైపోతుంది. కాబట్టి ఆయిల్ అనేది 1 ఇంచు వరకు పైన తేలేటట్టు చూసుకోవాలి. బాగా కలిసేటట్టుగా కలిపేస్తున్నాను. ఇక్కడే మనము ఉప్పు కారం తగ్గింది అనుకోండి యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయినా సరే తగ్గితే ఇప్పుడే వేసేసుకోవచ్చు. అన్ని కూడా నాకైతే అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయండి. చాలా బాగా సరిపోయింది టేస్ట్ అనేది. మనము ఆవకాయని ఎంత టేస్టీగా పెట్టుకున్నా సరే మనం స్టోర్ చేసుకోవడంలో కూడా ఉంటుందండి. స్టోర్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్న డబ్బాలు కానీ లేకుంటే గరిటెలు కానీ స్పూన్లు కానీ ఎక్కడే కానీ తడి అనేది ఉండకూడదు. బాగా ఎండబెట్టుకోవాలండి. బాగా ఆరిపోవాలి. ఎండలో పెట్టేసుకున్నామంటే ఎక్కడన్నా తడి ఉన్నా సరే నీట్ గా వచ్చేస్తుంది కదా. అంతేకాదు మనం ఎప్పుడన్నా వేసుకోవాలనుకుంటాం కదా ఆవకాయని వేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనము చేతులు తడి అనేది ఉండకూడదు. చేతులు తడి ఉందనుకోండి, మనం ఆ స్పూన్ సాయంతో తీసుకున్నాం అనుకోండి, చేతుకున్న తడి అనేది స్పూన్ కు తగులుతుంది కదా. ఆ తడి అనేది కొద్దిగా ఆవకాయలోకి వెళ్తుంది. అప్పుడు మనకు బూజు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆవకాయ అనేది పాడైపోతుంది. ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. ఆవకాయ మనము ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా సరే వేసుకున్న ప్రతిసారి కూడా జాగ్రత్త పడాలి. చేతులు అనేది తడి అనేది తగలకూడదు. ఎక్కడే కానీ తడి లేకుండా ఉన్నప్పుడే మనము ఆవకాయని వేసుకోవాలి. మనం ఒకేసారి పెద్ద డబ్బాల్లో పెట్టేసుకుని ప్రతిసారి వేసుకోకుండా ఒక చిన్న డబ్బాలోకి వేసుకున్నామంటే, ఒకవేళ పొరపాటున పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏదైనా తడి తగిలినప్పుడు ఆ కొంచెం మాత్రమే పాడైపోతుంది, అంతా పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే అంతా ఒకే డబ్బాలో స్టోర్ చేసుకోకండి. నేనైతే ఇప్పుడు ఈ ఆవకాయని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు వేరొక డబ్బాలోకి స్టోర్ చేసుకుందాము ఈ ఆవకాయని. చూసారు కదా మొత్తం బాగా కలిసేటట్టయితే కలిపేసుకున్నాం మనము. ఈ ఆవకాయ మాత్రం చాలా బాగా కుదిరిందండి. చూసారు కదా మొత్తం కూడా కలిపేసుకున్నాము. చాలా జ్యూసీగా ఉందండి. మనకు అన్నంలో కలుపుకొని తినేదానికి కూడా గుజ్జు అనేది కరెక్ట్ గా ఉంది, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను. ఫుడ్ గ్రేడ్ ఉన్న ప్లాస్టిక్ డబ్బాని తీసుకుని నీట్ గా కడిగేసి తుడిచేసుకుని ఎండలో పెట్టేస్తాను. తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవకాయని పెట్టేస్తున్నాను. మీ దగ్గర పింగాణి జాడీలు ఉంటే పింగాణి జాడీలో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే గాజు సీసాల్లో కానీ ఇలాంటి ఫుడ్ గ్రేడ్ ఉన్న ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అల్యూమినియంలో కానీ స్టీల్ వాటిల్లో కానీ స్టోర్ చేయకూడదు.
ఆవకాయ మొత్తాన్ని డబ్బాలో వేసుకున్న తర్వాత చుట్టూ ఆవకాయ అనేది అంటుకుంటుంది కదా, నీట్గా తుడిచేసుకోవాలి. మరి నిండుకు వేసుకోకుండా ఇలా ముప్పావంతు వేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ అనేది వదిలేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా పైన బాగా తేలుతూ ఉండాలి. ఆవకాయ అనేది పైకి కనిపించకూడదు, మొత్తం కూడా కవర్ అయ్యేలాగా ఇలా ఆయిల్ అనేది బాగా తేలుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని వారం రోజులు బయట పెట్టేసి వారం తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను. బయటైనా పెట్టుకోవచ్చండి, నిల్వ ఉంటుంది. చూసారు కదా, మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అన్నం కలిపేసుకొని తిన్నామంటే ఆ రుచే వేరండి. కొత్త ఆవకాయలో అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వేసేసుకొని కలిపేసుకోవాలి. పాతకాలంలో ఇలాగే ఆవకాయ పెట్టిన తర్వాత అప్పటికప్పుడు ఇలా అన్నం వేసి కలిపేసుకొని ఇంట్లో అందరికి గోరుముద్దలు పెట్టేవాళ్ళు. ఒక మామిడికాయ ముక్క కూడా పెట్టేసుకున్నానండి, ఎలా వచ్చిందని చూద్దామని. మరి ఎక్కువ కారం తినలేము అనుకునేవారు కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చు. ఒకసారి మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, బాగా కలిపేసుకున్నాను. ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చేసి. అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయండి. మామిడికాయ ముక్క మూడో రోజుకి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయండి. మనకి ఏది ఎక్కువ తక్కువ అనేది లేదు. కొంచెం స్పైసీనెస్ అనేది స్టార్టింగ్ లో కొద్దిగా తెలుస్తుంది. రోజులు గడిచే కొద్దిగా స్పైసీనెస్ అనేది తగ్గుతుంది. కారంగా తినలేని వాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ అలాగే ఎవరికైనా షేర్ చేయడం కానీ చేయట్లేదండి. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే మాత్రం మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మామూలుగా ఇంట్లో ఎవరైనా సరే వంట చేయడమే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారండి. అలాంటిది మళ్ళీ మేము వీడియో చేసి పెడుతున్నప్పుడు చాలా కష్టమే కదండి. అలాంటి వాళ్ళ కోసం ఒక లైక్ చేయడం తప్పేం కాదు కదా. అది కూడా మీకు నచ్చితేనే చేయండి. మీకు వీడియో నచ్చింది, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనిపిస్తేనే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.